హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హలో ఫ్రెండ్స్ కెమిస్ట్రీ ఛానల్. నేను మీ ఉమాశంకర్. నేను మీకు ఈ వీడియోలో ఏపీ పీజీ సెట్ 2021 కెమికల్ సైన్స్ మోడల్ పేపర్లో 56 to 70 ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. ఆల్రెడీ మీకు లాస్ట్ 3 వీడియోస్లో 1 to 55 బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో నౌ స్టార్ట్ దిస్ సెక్షన్, సీ దిస్ question paper. So here this is the 56th question is alloys reacted with aldehydes and ketones to give alkenes. So this reaction is referred as. Okay friends, so this is already very easy and simple question. This is the one of the named reaction. The named reaction is Wittig reaction. Okay, so here allies and reacted with aldehydes and ketones, it gives alkenes. So this reaction is also known as Wittig reaction. Here this is the 4 options are given there. So first one is Arbaugh's reaction, and second one is Wurtz reaction, and third one is Wittig reaction, and fourth one is Schiemann reaction. So here in this 4 option, third one is the correct answer. Okay, first of all meeku Wittig reaction ante ento chuddam friends. Here this is Wittig reaction. Here this is the aldehydes is reacted with halides it will convert to the alkenes plus phosphines. Okay, here this is nothing but the Wittig reaction. So option 3 is the correct answer. Okay friends, this is the one of the named reaction. The named reaction is Wittig reaction. Okay friends, so now coming to the 57th question, replacement of diazonium group by halogens is. Okay, here this is the one of the named reactions. So the named reaction is Sandmeyer reaction. Here 4 options is given in there. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క 57th క్వశ్చన్ లో రీప్లేస్మెంట్ డైజోనియం గ్రూప్ అనేది బై రీప్లేస్మెంట్ బై హాలోజన్స్. ఓకే, డైజోనియం గ్రూప్ అనేది రీప్లేస్మెంట్ అయ్యి హాలోజన్స్ వస్తే ఆ రియాక్షన్ ఏమంటారు అడుగుతున్నారు. ఇక్కడైతే మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, గోంబర్గ్ రియాక్షన్ అండ్ శాండ్మేయర్ రియాక్షన్ అండ్ విట్టింగ్ రియాక్షన్ అండ్ వుర్ట్జ్ రియాక్షన్. Okay friends, here one of the named reactions. So the named reaction is Sandmeyer reaction. Here this is nothing but the benzene diazonium salt. Here this is benzene diazonium salt is reacted with the copper salts in presence of 60 to 100 degrees Celsius. So it will convert to the halobenzene. Okay, here this is nothing but the Sandmeyer reaction. So diazonium group is replacement by halogens. So this reaction is known as Sandmeyer reaction. Here 4 options is given in there, and here the second option is Sandmeyer reaction. So this option is correct answer. Okay, so now coming to the 58th question, which of the following statement best describe a disconnection in retrosynthesis? 4 options is there. Okay, ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు అంటే ఇక్కడ రిస్ట్రోసింథసిస్ కి సంబంధించి ఈ కింది వాటిలో ఏదనేది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్ట్రోసింథసిస్ అంటే ఏంటంటే ప్రొడక్ట్స్ నుండి మనకి ఏంటంటే రియాక్టెంట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చెప్తుందంటే రిస్ట్రోసింథసిస్ అనేది మీన్స్ ఒక స్ట్రక్చర్ ని ఐడెంటిఫై చేయడానికి, అది సింపుల్ స్ట్రక్చర్ అనేది మనకి ఒక బాండ్ ఫార్మేషన్ అనేది ఐడెంటిఫై చేయడానికి రిస్ట్రోసింథసిస్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది రిస్ట్రోసింథసిస్ అంటే. కానీ వాడు మనకి ఇక్కడ ఆప్షన్ 1 లో చూసుకున్నట్లయితే రిస్ట్రోసింథసిస్ అంటే ఏంటంటే ద టార్గెట్ ద స్ట్రక్చర్ అండ్ ఆర్డర్ టు ఐడెంటిఫై ద సింపుల్ స్ట్రక్చర్. మనకి ఏంటంటే రిస్ట్రోసింథసిస్ అనేది ఆ యొక్క స్టార్టింగ్ మెటీరియల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఐడెంటిఫై చేయడానికి అయితే యూజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. బట్ ఇంకా ఆప్షన్ 2, 3, 4 చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే డిస్కనెక్షన్ ఇన్వాల్వ్స్ ద ఐడెంటిఫైయింగ్ ద స్టేజెస్. ఏమంటున్నాడు సెకండ్ ఆప్షన్ లో డిస్కనెక్షన్ అనేది రిస్ట్రోసింథసిస్ అనేది ఏంటంటే ఐడెంటిఫై ద స్టేజెస్ అనేది, అంటే ఏ స్టేజ్ లో ఎలా జరుగుతుందని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుందని అంటున్నాడు. కానీ మనకి ఏంటంటే ఓన్లీ రిస్ట్రోసింథసిస్ అనేది స్టార్టింగ్ మెటీరియల్ యొక్క సింపుల్ స్ట్రక్చర్ అనేది ఐడెంటిఫై చేయడానికి మాత్రమే మనకు డిస్కనెక్షన్ ఆఫ్ రిస్ట్రోసింథసిస్ అనేది డిస్క్రైబ్ చేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 2 కూడా నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 చూసుకున్నట్లయితే డిస్కనెక్షన్ ఐడెంటిఫై ద రిస్ట్రోసింథసిస్ స్టేజెస్ విచ్ వుడ్ నాట్ బి ఫీజిబుల్ ఇన్ ఏ కరస్పాండింగ్ సింథసిస్. ఇక్కడ కూడా మనకి ఏంటంటే స్టేజెస్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది కూడా నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్. డిస్కనెక్షన్ డిస్క్రైబ్ ద రియాక్షన్ కండిషన్స్. ఓకే, ఇయర్ ఇక్కడ ఏంటి మనకు అడుగుతున్నా ఏం చెప్తున్నాడు అంటే డిస్కనెక్షన్ అనేది రియాక్షన్ కండిషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు రిస్ట్రోసింథసిస్ అనేది ఓన్లీ
ఐడెంటిఫై ద సింపుల్ స్ట్రక్చర్స్. ఓకే, సో ఇక్కడ మనకి 3 ఆప్షన్ కూడా చూసుకున్నట్లయితే 2, 3, 4 చూసుకున్నట్లయితే ఒక దాంట్లో మనకి ఏంటి స్టేజెస్ గురించి మాట్లాడాడు, నెక్స్ట్ దాంట్లో కూడా మనకి స్టేజెస్ గురించి మాట్లాడి, నేను 4th వన్కి వచ్చేటప్పటికి కండిషన్స్, రియాక్షన్ యొక్క కండిషన్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కూడా నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సింప్లీ నథింగ్ బట్ డిస్కనెక్షన్ ఆఫ్ రిస్ట్రోసింథసిస్ అనేది మనకి ఏం చెప్తుందంటే ఇట్ విల్ ఐడెంటిఫై ద సింపుల్ స్ట్రక్చర్. సో దిస్ ఈస్ నౌన్ యాజ్ రిస్ట్రోసింథసిస్. Okay, to the 59th question. For the electronic configuration 1s2, 2s2, 2p4, two of the possible term symbols are 1s and 3p. So the remaining term is, okay, here this is very important and very most important question in our competitive examination point of view. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఇవ్వడం జరిగింది 1s2, 2s2, 2p4. అయితే ఈ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో వాడు ఆల్రెడీగా 2 టర్మ్ సింబల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రిమైనింగ్ టర్మ్ సింబల్ ఏదని మనం అడుగుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క క్వశ్చన్ కాన్సెప్ట్ తెలియాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టర్మ్ సింబల్ అనే టాపిక్ మీద ఒక అవగాహన అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో నేనైతే మీకు టర్మ్ సింబల్ గురించి నా యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోస్ అయితే చేయడం జరిగింది. బట్ ఇక్కడ మీకు టర్మ్ సింబల్ అంటే ఏంటో ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే నేనైతే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మ్ సింబల్స్ చూసుకున్నట్లయితే హియర్ దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ది టర్మ్ సింబల్. టర్మ్ సింబల్ ఈజ్ ఈక్వల్ టు 2s plus 1 subscript L and J. Here this is 2s plus 1 is nothing but spin multiplicity. Here S is the spin quantum number and here L is the magnetic quantum number, J is the another subscript. Okay, here this is a 2s plus 1 and L plus J. ఓన్లీ ఇక్కడ మనకి ఏంటంటే అడిగాడంటే ఇక్కడ మనకి 2s plus 1 L వాల్యూస్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి సో దేర్ ఇస్ సింపుల్ గా మనం సాల్వ్ అయితే చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద టర్మ్ సింబల్. ఓకే, మనకైతే వీడైతే 2 పాసిబుల్స్ అయితే ఇచ్చాడు. మనకి యాక్చువల్ గా 1s2, 2s2, 2p4 అనేది ఈ విధంగా పాసిబుల్ టర్మ్స్ అయితే మనకు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే p4 అనేది ఈ విధంగా స్ప్లిట్ అయినట్లయితే, ఈ విధంగా స్పిల్ అయినట్లయితే ఇయర్ చూసుకున్నట్లయితే పి ఆర్బిటాల్ అనేది మనకి ఏంటి ఈ విధంగా స్ప్లిట్ అయింది 2px, 2py, 2pz. కాబట్టి ఇక్కడ ఫస్ట్ అనేది మనకి ఏంటంటే ఈ విధంగా స్పిన్ అయి ఉన్నది, ఫిల్ అయి ఉన్నది. తర్వాత నెక్స్ట్ 1 అండ్ 4th 1. ఇక్కడ మనం అనేది ఏంటంటే ఈ యొక్క స్పిన్స్ అనేది కౌంట్ చేసుకున్నట్లయితే ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ వాల్యూ చూసుకున్నట్లయితే స్పిన్ అనేది ఈ విధంగా ఉంది. ఈ యొక్క ప్లస్ ఆఫ్ కి మైనస్ ఆఫ్ కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఇక్కడ స్పిన్ అనేది ప్లస్ ఆఫ్, ఇది ప్లస్ ఆఫ్ కలిపి మనకి ఏంటంటే ఎస్ వాల్యూ అనేది 1 వస్తుంది. ఓకే, ఎస్ వాల్యూ అనేది 1 వస్తుంది ఈ యొక్క కాన్ఫిగరేషన్ లో. సో ఎస్ వాల్యూ 1 వచ్చింది, మనకి ఏంటంటే ఎల్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం చూసుకున్నట్లయితే 2px అనేది ఇది -1, 0, +1 గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ -1 అనేది -2, ఇయర్ 0 అండ్ +1. సో +1, -1 క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకు ఒక -1 ఉంటుంది. బట్ ఎల్ అనేది మనం ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఈ విధంగా అయితే రిప్రజెంట్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ మనకి ఏంటవుతుంది ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. కాబట్టి ఇయర్ దిస్ ఇస్ ఎల్ వాల్యూ అనేది 1. సో 1 మోర్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎల్ వాల్యూ అనేది 0 అయితే మనకు వచ్చే టర్మ్ ఏంటంటే ఎస్ వస్తుంది. ఎల్ వాల్యూ అనేది 1 వస్తే వచ్చే టర్మ్ పి, ఎల్ వాల్యూ 2 అయితే వచ్చే టర్మ్ డి అండ్ ఎల్ వాల్యూ 3 అయితే వచ్చే టర్మ్ అనేది ఎఫ్. ఓకే, ఇవన్నీ మనం అనేది టర్మ్ సింబల్స్ అయితే ఈ యొక్క కండిషన్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, మనకి ఇక్కడ ఎల్ వాల్యూ అనేది 1 వచ్చింది కాబట్టి మనకు వచ్చే టర్మ్ ఏంటవుతుంది పి. ఓకే, నౌ వీ హ్యావ్ టు క్యాల్కులేట్ ద స్పిన్ మల్టిప్లిసిటీ వాల్యూ. మనకి 2s plus 1 కాబట్టి ఫార్ములా ప్రకారం ఎస్ వాల్యూ అంతా మనకి 1. సో 2 into 1 అంటే 2 plus 1 అంటే 3. ఓకే, మనకి 3 అనేది వచ్చింది. మనకి ఏంటి ఇక్కడ ఎల్ వాల్యూ అనేది చూసుకున్నట్లయితే 1 కాబట్టి ఎల్ వాల్యూ 1 అయితే ఏమొస్తుంది పి అనే టర్మ్ వస్తుంది. కాబట్టి మనకి టర్మ్ సింబల్ ఏంటవుతుందంటే 3p. ఓకే, ఆల్రెడీ మనకేంటి 3p అనే టర్మ్ అయితే వీడైతే క్వశ్చన్స్ లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అనదర్ పాసిబుల్ టర్మ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం ఈ విధంగా మనం అయితే ఫిల్ చేసినట్లయితే ఎలక్ట్రాన్స్ ని హియర్ దిస్ ఈస్ ద 2px అనేది ఫిల్ అయింది, 2py కూడా ఫిల్ అయింది. సో ఈ విధంగా ఫిల్ అయినట్లయితే మనకి ఏంటంటే ఎస్ వాల్యూ చూసుకున్నట్లయితే ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా ఎస్ వాల్యూ ఏంటవుతుంది 0 వస్తుంది. సో ఎస్ వాల్యూ 0 వచ్చిందంటే మనం ఎల్ వాల్యూ కానీ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇయర్ దిస్ ఈస్ ద -1, 0, +1.
-1 అంటే మనకు 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటో -1 ఏంటవుతుంది -2 అవుతుంది. కానీ మనకేంటి L అనేది మాడ్లో ఉంటుంది కాబట్టి సో మనకేంటి వస్తుందంటే 2 అనేది రావడం జరుగుతుంది. పాజిటివ్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. సో 2 కాబట్టి L వాల్యూ 2 కాబట్టి మనకు వచ్చే పాసిబుల్ టర్మ్ సింబల్ ఏంటవుతుంది D అనేది వస్తుంది. ఓకే, సో S is equal to 0 కాబట్టి స్పిన్ మల్టిప్లిసిటీ వాల్యూ 2s + 1 is equal to ఏంటవుతుంది 2 × 0 + 1 1 అవుతుంది. సో 2s + 1 వాల్యూ అంటే స్పిన్ మల్టిప్లిసిటీ వాల్యూ అంటే 1 అండ్ ఇయర్ ద 2 అనేది ఏంటి మనకి L వాల్యూ కాబట్టి L వాల్యూ 2 వస్తే వచ్చే మనకి టర్మ్ ఏంటంటే D కాబట్టి సో 1D అనే పాసిబుల్ టర్మ్ అయితే మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ 4 ఆప్షన్ లో కూడా మనకి ఏంటి 1D అనే ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి సో ఆప్షన్ 1 is the కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ మనకు ఫైనల్ గా చూసుకున్నట్లయితే హియర్ దిస్ ఈస్ ద వన్ మోర్ టర్మ్. మనకి ఇక్కడ ఈ విధంగా స్ప్లిట్ అయినట్లయితే ఈ విధంగా కానీ స్ప్లిట్ అయినట్లయితే S వాల్యూ అనేది 1 వస్తుంది అండ్ L వాల్యూ 0 వస్తుంది. సో మనకి ఫైనల్ గా 2s + 1 వాల్యూ అనేది ఇంత 3 వస్తుంది, 3s అనే టర్మ్ ఉంటుంది. కానీ మనకు వచ్చే పాసిబుల్ టర్మ్స్ అనేవి మనకి 1s కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో దీని గురించి నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఈ 4 ఆప్షన్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 1D టర్మ్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది. సో ఈ 1D టర్మ్ వచ్చింది కాబట్టి సో హియర్ దిస్ ఇస్ ద ఆప్షన్ 1 is ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మీకు ఈ యొక్క టర్మ్ సింబల్స్ గురించి అయితే ఒక బ్రీఫ్ వీడియో అయితే చెప్పబోతున్నాను. ఎందుకంటే ఒక క్వశ్చన్ లో అయితే చెప్పేదైతే కాదు టర్మ్ సింబల్ టాపిక్ అనేది. సో నేను ఈ మోడల్ పేపర్ అయిన తర్వాత నేనైతే మీకు టర్మ్ సింబల్ గురించి అయితే ఒక వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. అదే విధంగా డిస్క్రిప్షన్ లో ఏ కాన్ఫిగరేషన్ కి పాసిబుల్ టర్మ్స్ వస్తాయో దానికి సంబంధించి ఒక పీడిఎఫ్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే అది కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఇస్ క్లియర్. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ 60th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇన్ ఏ రిజిడ్ రోటర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పార్టికల్స్ ఈజ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే రిజిడ్ రోటర్ లో చూసుకున్నట్లయితే డిస్టెన్స్ బిట్వీన్ 2 పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో అడుగుతున్నాడు. ఇట్స్ మీన్స్ బాండ్ అనేది ఏ విధంగా ఉంటుందో అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది: వేరియబుల్, 0, ఇన్ఫినైట్ అండ్ కాన్స్టెంట్. ఫ్రెండ్స్, మనం తెలిసినట్లయితే రిజిడ్ రోటర్ అంటేనే కాన్స్టెంట్. సో రిజిడ్ రోటర్ అంటే కాన్స్టెంట్ కాబట్టి, రిజిడ్ మీన్స్ కాన్స్టెంట్ కాబట్టి వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ కూడా ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఇట్స్ మీన్స్ బాండ్ లెంత్ అనేది ఏమవుతుందంటే కాన్స్టెంట్ గా ఉంటుంది. కాబట్టి 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నౌ కమింగ్ టు ద 61 క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్ రియాక్టెడ్ విత్ నైట్రస్ యాసిడ్ టు ఫార్మ్. వీడైతే 4 ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది: నైట్రోలిక్ యాసిడ్ అండ్ సుడో నైట్రోల్ అండ్ నైట్రిక్ యాసిడ్ అండ్ నైట్రస్ ఆక్సైడ్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి తెలిసినట్లయితే ప్రైమరీ నైట్రో ఆల్కిన్స్, సెకండరీ నైట్రో ఆల్కిన్స్ అండ్ టెర్షరీ నైట్రో ఆల్కిన్స్ అనేది నైట్రస్ యాసిడ్ తో రియాక్ట్ జరిగితే ఏమేమి వస్తాయో మనకైతే ఒక క్లారిఫై అయితే ఉండాలి ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి దిస్ ఈస్ నథింగ్ బట్ ప్రైమరీ నైట్రో ఆల్కిన్. సో ప్రైమరీ ఆల్కిన్ అనేది రియాక్టెడ్ విత్ ద నైట్రస్ యాసిడ్ టు ఫార్మ్ ఏ నైట్రో ఆల్కిన్ అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఈ యొక్క ప్రొడక్ట్ అయితే ఫార్మ్ అవడం జరుగుతుంది. సో ఇది మనకు ఫర్దర్ గా ఏ విధంగా వస్తుందంటే నైట్రోలిక్ యాసిడ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ప్రైమరీ నైట్రో ఆల్కిన్ అనేది రియాక్టెడ్ విత్ ద నైట్రస్ యాసిడ్, ఇట్ విల్ కనెక్టెడ్ టు ద నైట్రోలిక్ యాసిడ్. Okay, for example, secondary nitro alkene is reacted with the nitrous acid. సో సెకండరీ నైట్రో ఆల్కిన్స్ అనేవి ఏంటవుతుంది, నైట్రస్ యాసిడ్ తో రియాక్ట్ చేసినట్లయితే ఏమొస్తాయి అంటే సుడో నైట్రోల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ప్రైమరీ నైట్రో ఆల్కెన్స్ దగ్గర 2 హైడ్రోజన్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ హైడ్రోజన్ కార్బన్ ఉంది. ఇట్స్ మీన్స్ ఆల్ఫా కార్బన్ అనేది ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి సో ఇక్కడ మనకు నైట్రోలిక్ యాసిడ్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏంటంటే సెకండరీ నైట్రో ఆల్కిన్ అనే దగ్గర ఏంటంటే ఓన్లీ ఆల్ఫా హైడ్రోజన్ ఒకటే ఉంది. కాబట్టి మనకి ఏంటంటే సుడో నైట్రోల్స్ అనేవి రావడం జరిగింది. ఇన్ టెర్షరీ నైట్రో ఆల్కిన్ అనేది నైట్రస్ యాసిడ్ తో రియాక్ట్ జరిగితే ఎటువంటి విధమైనటువంటి రియాక్షన్ అయితే జరగదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటంటే ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ లేవు. కాబట్టి మనకి ఏంటంటే టెర్షరీ నైట్రో ఆల్కిన్స్ అనేవి నైట్రస్ యాసిడ్ తో రియాక్ట్ అనేవి జరగవు. ఓకే ఫ్రెండ్స్, సో ప్రైమరీ నైట్రో ఆల్కిన్స్ అనేవి రియాక్టెడ్ విత్ ద నైట్రస్ యాసిడ్, ఇట్ విల్ కన్వర్టెడ్ టు ద నైట్రోలిక్ యాసిడ్. ఓకే, సో ఆప్షన్ చూసుకున్నట్లయితే నైట్రోలిక్ యాసిడ్ అండ్ సుడో నైట్రోల్ అండ్ నైట్రిక్ యాసిడ్. ఓకే, మనకైతే తెలిసినట్లయితే నైట్రోలిక్ యాసిడ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆప్షన్ 1 is the correct answer. Okay friends, so now coming to the 62 question. Okay, 62 question చూసినట్లయితే which is not true about determinate errors. Okay,
డిటర్మినేట్ ఎర్రర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ కాదని అడుగుతున్నాడు. ఓకే, దే హ్యావ్ డిఫైన్డ్ సోర్స్ విచ్ కెన్ బి ఐడెంటిఫైడ్. ఫస్ట్ వన్ అది. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ యూని డైరెక్షనల్ విత్ రెస్పెక్టెడ్ టు ట్రూ వాల్యూ. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే నాట్ రీప్రొడ్యూసబుల్. అండ్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే కెన్ బి అవాయిడ్ కరెక్టెడ్. ఓకే, ఇక్కడ మనకైతే 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ డిటర్మినేట్ ఎర్రర్స్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఓకే, సింప్లీ నథింగ్ బట్ ఫ్రెండ్స్ డిటర్మినేట్ ఎర్రర్స్ గురించి చూసుకున్నట్లయితే మనకి డిటర్మినేట్ ఎర్రర్స్ ఈజ్ నథింగ్ బట్ ద సిస్టమేటిక్ ఎర్రర్స్. ఓకే, it's known as controllable and available. Okay, so determinate errors simply nothing but controllable and avoidable. Determinate errors అంటే మనం ఏంటంటే కంట్రోల్ చేయవచ్చు అండ్ అవాయిడ్ చేయవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డిటర్మినేట్ ఎర్రర్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్స్ట్రుమెంట్ ఎర్రర్స్ అండ్ పర్సనల్ ఎర్రర్స్. సో దీన్ని మనం ఏంటంటే డిటర్మినేట్ ఎర్రర్స్ అని అంటాం ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ రీప్రొడ్యూసబుల్. డిటర్మినేట్ ఎర్రర్స్ అనేది మనం ఏంటంటే రీప్రొడ్యూస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, దీన్ని సింపుల్లీ నథింగ్ బట్ ద డిటర్మినేట్ ఎర్రర్స్. కానీ మనకి ఇక్కడ ఆప్షన్ లో ఏమి ఇచ్చారు చూద్దాం చూడండి. సో దే హ్యావ్ డిఫైన్డ్ సోర్స్ విచ్ క్యాన్ బి ఐడెంటిఫై. మనం ఏంటంటే డిటర్మినేట్ ఎర్రర్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. యూని డైరెక్షనల్ విత్ రెస్పెక్ట్ ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూతో మనం ఇది యూని డైరెక్షనల్ చేయవచ్చు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ట్రూ వాల్యూ కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే నాట్ రీప్రొడ్యూసబుల్. ఇక్కడ ఏంటంటే డిటర్మినేట్ ఎర్రర్స్ అనేవి నాట్ రీప్రొడ్యూసబుల్ అని ఇచ్చాడు. కానీ డిటర్మినేట్ ఎర్రర్స్ అనేవి ఏంటి రీప్రొడ్యూసబుల్ అనేది చేయవచ్చు కాబట్టి సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే కెన్ బి అవాయిడెడ్ అండ్ కరెక్టెడ్. మన డిటర్మినేట్స్ ఎర్రర్స్ అనేవి ఏంటి కంట్రోల్ చేయవచ్చు అండ్ అవాయిడ్ చేయవచ్చు అట్ ద సేమ్ టైం కరెక్ట్ కూడా చేయవచ్చు కాబట్టి సో 3 is the కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే నాట్ రీప్రొడ్యూసబుల్ అంటున్నారు కాబట్టి ఇది నాట్ ఏ ట్రూ ఆప్షన్ కాబట్టి సో 3 is the కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, సో నౌ కమింగ్ టు ద 63rd క్వశ్చన్. ఓకే, 63rd క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ విల్ నాట్ బి ఏబుల్ టు లిబరేట్ హైడ్రోజన్ ఫ్రమ్ డైల్యూట్ యాసిడ్స్. ఓకే, ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ పొటాషియం అండ్ జింక్ అండ్ లెడ్ అండ్ కాపర్. వీటి యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. సో వీడు ఏమడుగుతున్నాడంటే ఈ 4 ఆప్షన్ లో ఏదనేది డైల్యూట్ యాసిడ్స్ లోని హైడ్రోజన్స్ అయితే లిబరేట్ అనేది చేయలేదు అనేసి అడుగుతున్నాడు. 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేంటంటే రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ అనే గురించి అయితే ఐడియా రావాలి ఫ్రెండ్స్. దీన్నే మనం ఏంటంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని అంటాం ఫ్రెండ్స్. సో ఏ మెటల్ కి ఎక్కువ రియాక్టివిటీ ఉంటుంది అనేది మనకైతే తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ప్రకారం చూసుకున్నట్లయితే రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్ చూసుకున్నట్లయితే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్ అండ్ ఐరన్ అండ్ టిన్ లెడ్. ఇది ఏంటంటే టాప్ టు బాటమ్ అనేది ఏంటంటే రియాక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే దీస్ మెటల్స్ ఆర్ మోర్ రియాక్టివ్ దెన్ హైడ్రోజన్. హైడ్రోజన్ కన్నా ఇవన్నీ కూడా ఏంటంటే మోర్ రియాక్టివ్. ఇది ఇక్కడ మనకు ఆ సెంటర్ లో అయితే హైడ్రోజన్ ఉంటుంది. వీటి అన్నిటికి కూడా రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ అని నెగిటివ్ లో ఉంటాయి. బట్ ఇంకా హైడ్రోజన్ అనేది రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ 0 ఉంటుంది. దీని డౌన్ లో ఉన్న కాపర్ కి మెర్క్యూరీ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ వీటన్నిటికి కూడా రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ అనేది పాజిటివ్ లో ఉంటుంది. దీస్ మెటల్స్ ఆర్ లెస్ రియాక్టివ్ దెన్ హైడ్రోజన్. ఈ మెటల్స్ అనేవి హైడ్రోజన్ తో తక్కువగా రియాక్ట్ అవుతాయి అండ్ ఇవి మోర్ రియాక్టివిటీ ఉంటుంది ఫ్రెండ్స్. సో వీడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు లిబరేట్ హైడ్రోజన్ ఫ్రమ్ డైల్యూట్ యాసిడ్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మోర్ రియాక్టివిటీ ఉన్న మెటల్స్ అనేవి లెస్ రియాక్టివిటీ మెటల్స్ అనేవి లిబరేట్ చేయగలవు. కానీ లెస్ రియాక్టివిటీ మెటల్స్ అనేవి మోర్ రియాక్టివిటీ ఇట్స్ మీన్స్ మోర్ రిడక్స్ పొటెన్షియల్ ఉన్న వాల్యూస్ అనేవి లిబరేట్ అయితే చేయలేవు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పైన వాటి ఇవన్నీ కూడా హైడ్రోజన్ అనేవి లిబరేట్ చేయగలవు. బట్ ఇక్కడ కాపర్, మెర్క్యూరీ ఇవన్నీ హైడ్రోజన్ అనేది లిబరేట్ చేయలేవు. ఎందుకంటే వీటి యొక్క రియాక్టివిటీ అనేది తక్కువ విత్ కంపేర్ టు ద హైడ్రోజన్. కాబట్టి ఇక్కడ ఈ 4 ఆప్షన్ లో చూసుకున్నట్లయితే పొటాషియం అండ్ జింక్ అండ్ లెడ్ ఇవన్నీ కూడా ఏంటి మోర్ రియాక్టివిటీ మెటల్స్ కాబట్టి ఇవనేవి హైడ్రోజన్ అనేది లిబరేట్ చేస్తాయి అందులో డైల్యూట్ యాసిడ్స్ లో. బట్ ఇక్కడ మనకి
ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కాఫర్, మెర్క్యూరీ, సిల్వర్ ఇవనేవి మనకి డైల్యూట్ యాసిడ్స్ లో ఇట్స్ మీన్స్ కాంప్లెక్స్ ఆల్ట్ కాంప్లెక్స్ లో ఇవైతే మనకి ఏంటంటే లిబరేట్ చేయలేవు కాబట్టి, సో ఇక్కడ కాఫర్ అనేది మనకి ఏంటంటే పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి ఇది అనేది హైడ్రోజన్ అనేది డైల్యూట్ యాసిడ్ లో లిబరేట్ చేయవు కాబట్టి, సో ఫోర్త్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మీరైతే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ గురించి అయితే తెలుసుకోండి. So here this is nothing but the reactivity series of metals. Okay, here this is the one of the topic in electrochemistry. Okay, so now coming to the 64th question చూసుకున్నట్లయితే the structure of diborane కంటెంట్స్. ఓకే, డైబోరిన్ కంటెంట్స్ ఎన్ని బాండ్స్ ఉంటాయో అడుగుతున్నాడు. దీని గురించి అయితే మీకు అయితే ఆల్రెడీ ఐడియా ఉంటుంది. నేనైతే నా యూట్యూబ్ ఛానల్లో 45 days క్రాష్ కోర్స్ లో అయితే దీని గురించి అయితే చెప్పడం జరిగింది. సో వన్ మోర్ టైమ్ ఐ విల్ రిపీట్. ఓకే, హియర్ దిస్ ఇస్ నథింగ్ బట్ ద డైబోరిన్. సో డైబోరిన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్స్ బాండ్స్ అయితే ఉంటాయి, అండ్ 3 సెంటర్స్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ అయితే ఉంటాయి. హియర్ దిస్ ఇస్ నథింగ్ బట్ బనానా బాండ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హియర్ దిస్ ఇస్ నథింగ్ బట్ 4 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్. దీస్ 2 ఆర్ ద 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్. ఓకే, మన ఆప్షన్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే 4 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ అండ్ 2 3 సెంటర్స్ 2 ఎలక్ట్రాన్స్ బాండ్ కాబట్టి, సో ఆప్షన్ 1 is the correct answer. Okay friends, so now coming to the 65th question. Okay, here this is clear. So 65th question చూసుకున్నట్లయితే the interconversion of hexatriene to cyclohexadiene by electrocyclic reaction. ఓకే, ఇక్కడ మనకి ఏంటి అడుగుతున్నాడంటే మనకి హెక్సాట్రైన్ అనేది సైక్లోహెక్సాడైన్ గా కన్వర్ట్ అయింది. అకార్డింగ్ టు ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ ప్రకారం ఈ విధంగా ఇంటర్ కన్వర్షన్ అయితే జరిగింది. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇంటర్ కన్వర్షన్ అనేది జరిగేటప్పుడు ఈ కింది వాటిలో ఏదనేది ఫాలో అవుతుంది, అంటే ఏ మోడ్ లో అనేది ఈ యొక్క రియాక్షన్ అనేది జరుగుతుందో అడుగుతున్నాడు. వీడి ఇక్కడ అయితే మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఈస్ థర్మల్లీ అలౌడ్ ఇన్ disrotatory mode and thermally forbidden in disrotatory mode and thermally allowed in conrotatory mode, and fourth one is photochemically forbidden in conrotatory mode. ఓకే, వీడి ఇక్కడ మనకి ఈ యొక్క ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ అనేది ఏ కండిషన్ లో జరిగిందని మనకైతే మెన్షన్ చేయలేదు. బట్ మనకి ఈ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ జరిగేటప్పుడు మనకైతే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. అవి థర్మల్ కండిషన్ లో జరిగితే ఏ విధంగా వస్తుంది, ఏ రొటేటరీ అనేది వస్తుంది, అండ్ ఫోటోకెమికల్ లో జరిగితే ఏ రొటేటరీ వస్తుంది అయితే ఇవ్వడం జరిగింది. దాని గురించి అయితే మీకు ఒక చిన్న ఫార్ములా అయితే నేనైతే మీకైతే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మీరు ఇదైతే అబ్జర్వ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే హియర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద hexatriene is converted to the cyclohexadiene. Here this reaction is nothing but the electrocyclic reaction. ఈ రియాక్షన్ లో చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే 4n+2 పై ఎలక్ట్రాన్స్ అయితే ఇన్వాల్వ్ అవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పై బాండ్ చూసుకున్నట్లయితే 3 ఉన్నాయి కాబట్టి ఈచ్ పై బాండ్ ఈజ్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 4n+2 పై ఎలక్ట్రాన్స్ ప్రకారంగా అయితే ఉంది ఇది. సో ఇలాగ 4n+2 5 ఎలక్ట్రాన్ అయినట్లయితే ఇట్స్ మీన్స్ ద ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ ఇస్ 4n+2 5 ఎలక్ట్రాన్ అయి ఉండి మనకి థర్మల్ కండిషన్ అయితే, ఓకే, ఈ థర్మల్ కండిషన్ అయితే మనకి ఏంటి వస్తుందంటే డిస్ రొటేటరీ అనేది రావడం జరుగుతుంది. ఫోటోకెమికల్ కండిషన్ అయితే మనకి ఏంటంటే కాన్ రొటేటరీ అనేది జరుగుతుంది. ఓకే, ఈ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ అనేది 4n+2 5 ఎలక్ట్రాన్స్ గానీ ఇన్వాల్వ్ అయినట్లయితే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ థర్మల్ కండిషన్ అయితే అది ఏంటవుతుంది, డిస్రొటేటరీ వస్తుంది. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఫోటోకెమికల్ కండిషన్ అయితే అది ఏంటవుతుందంటే కాన్రొటేటరీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సింప్లీ నథింగ్ బట్ మనకి 4n ఫర్ ఎగ్జాంపుల్ 4n పై ఎలక్ట్రాన్స్ అయినట్లయితే అది కానీ థర్మల్ కండిషన్ లో జరిగితే మనకి కాన్రొటేటరీ అనేది వస్తుంది. అలాగే మనకి 4n 5 ఎలక్ట్రాన్స్ ఉంటే అది ఫోటోకెమికల్ లో కానీ జరిగినట్లయితే మనకి ఏమొస్తుందంటే డిస్రొటేటరీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4n+2 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కానీ ఉన్నట్లయితే అది థర్మల్ కండిషన్ లో జరిగితే మనకి ఏంటవుతుంది, డిస్రొటేటరీ వస్తుంది. ఫోటోకెమికల్ కండిషన్ లో జరిగితే కాన్రొటేటరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇన్ దిస్ ఎలక్ట్రోసైకిల్ రియాక్షన్ మనకి ఈ 2 కండిషన్లు ఏది అలౌడ్ అయినా మనకి ఏంటంటే డిస్ కానీ కాన్రొటేటరీ కానీ రావడం జరుగుతుంది. వీడి ఇచ్చిన ఆప్షన్ చూసుకున్నట్లయితే
థర్మల్లీ అలౌడ్ ఇన్ డిస్రోటేటరీ మోడ్. మనకి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క రియాక్షన్ అనేది థర్మల్ కండిషన్ లో జరుగుతుందా లేకపోతే ఫోటోకెమికల్ కండిషన్ లో జరుగుతుందా అంటే వీడైతే మెన్షన్ చేయలేదు. కానీ మనకు ఆప్షన్ లో కానీ థర్మల్ గానీ ఫోటోకెమికల్ అలౌడ్ అయ్యి ఉండి డిస్ గానీ కాన్ రొటేటరీ గానీ ఉంటే ఈ రెండు ఆప్షన్స్ కూడా మనకి కరెక్ట్. కానీ వీడి ఆప్షన్ లో ఏమి ఇచ్చాడో చూద్దాం ఫ్రెండ్స్. అట్లయితే థర్మల్లీ అలౌడ్ ఇన్ డిస్రోటేటరీ మోడ్. ఓకే, ఇక్కడ చూడండి ఏంటి 4n+2 పై ఎలక్ట్రాన్స్ అయితే థర్మల్లీ గానీ అలౌడ్ అయినట్లయితే ఏ వస్తుంది డిస్రోటేటరీ వస్తుంది. కాబట్టి డిస్రోటేటరీ మోడ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే థర్మల్లీ ఫర్బిడన్ ఇన్ డిస్రోటేటరీ మోడ్. మనకి ఏంటంటే థర్మల్లీ అలౌడ్ అనేది అవ్వాలి ఫ్రెండ్స్, థర్మల్లీ ఫర్బిడన్ కానీ అవ్వకూడదు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ థర్డ్ చూసుకున్నట్లయితే థర్మల్లీ అలౌడ్ ఇన్ కాన్ రొటేటరీ మోడ్. ఏంటి మనకి ఫోటోకెమికల్ అలౌడ్ అయితే మనకి కాన్ రొటేటరీ మోడ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దిస్ వన్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోటోకెమికల్లీ ఫర్బిడన్ ఇన్ కాన్ రొటేటరీ మోడ్. ఏంటి మనకి ఫోటోకెమికల్లీ అలౌడ్ అవ్వాలి, అప్పుడు మనకు కాన్ రొటేటరీ గా వస్తున్నట్లయితే దాన్ని అదేమవుతుందంటే ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ అనేది మనకి ఈ కండిషన్ లో అయితే జరుగుతుంది. కాబట్టి దిస్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఓన్లీ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దీని గురించి అయితే మీకైతే బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే నేనైతే ఒక వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మీకైతే దీని గురించి అయినా ఏదైనా ఇంకా పూర్తి అవగాహన కావాలనుకుంటే మీరైతే కింద కామెంట్ లో ఒక కామెంట్ చేసినట్టయితే మీరు డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చెప్పడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద 65th క్వశ్చన్. ఇన్ ది 65th క్వశ్చన్ ఆప్షన్ 1 is the correct answer. Okay friends, now coming to the 66th question. Okay, if heat Q flows reversible from the system to the surrounding at T0. ఓకే, వీడేమంటున్నాడు అంటే సిస్టమ్ నుండి సరౌండింగ్ అనేది ఎంట్రోపీ కానీ చేంజ్ చేసినట్లయితే ఎంట్రోపీ అనేది చేంజ్ చేసినట్లయితే ఏమవుతుందో అడుగుతున్నాడు. సో ఇయర్ దిస్ ఇస్ నథింగ్ బట్ Q flows reversible by T0 is nothing but the ఎంట్రోపీ. మనకు ఆల్రెడీ తెలుసు ఎంట్రోపీ ఇస్ నథింగ్ బట్ Q రివర్సిబుల్ బై టెంపరేచర్. కాబట్టి సిస్టమ్ నుండి సరౌండింగ్ కి ఏంటవుతుందండి ఎంట్రోపీ అనేది ఇస్తున్నాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది సిస్టమ్ యొక్క ఎంట్రోపీ తగ్గుతుంది, సరౌండింగ్ యొక్క ఎంట్రోపీ అనేది పెరుగుతుంది అండ్ సిస్టమ్ యొక్క ఎంట్రోపీ అనేది రిడ్యూస్ అవుతుంది. ఓకే, ఎందుకంటే సరౌండింగ్ కి ఎంట్రోపీ అనేది ఇవ్వడం వల్ల. ఇక్కడ వీడైతే 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగినట్లయితే ఎంట్రోపీ ఇంక్రీజ్ ఆఫ్ ది సరౌండింగ్ ఈజ్ Q/T0. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇక్కడ ఏమన్నాడంటే సరౌండింగ్ యొక్క ఎంట్రోపీ అనేది పెరుగుతుందని అంటున్నాడు. సో ఇది ఆల్సో కరెక్ట్, ఎందుకంటే సిస్టమ్ నుండి సరౌండింగ్ ఎంట్రోపీ అనేది చేంజ్ ఇస్తున్నాం కాబట్టి సిస్టమ్ యొక్క ఎంట్రోపీ తగ్గుతుంది, సరౌండింగ్ యొక్క ఎంట్రోపీ అనేది పెరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎంట్రోపీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ రిడ్యూస్డ్ బై ద Q/T0. ఇక్కడ ఏమంటున్నాడంటే సిస్టమ్ కానీ సిస్టమ్ యొక్క ఎంట్రోపీ అనేది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే ఇక్కడ మనం ఏంటి సిస్టమ్ నుండి సరౌండింగ్ కి ఎంట్రోపీ అనేది ఇస్తున్నాం కాబట్టి Q/T0 అనేది ఇస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా సిస్టమ్ యొక్క ఎంట్రోపీ అనేది తగ్గుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. అండ్ సిస్టమ్ యాజ్ లాస్ట్ ఎంట్రోపీ టు ద సరౌండింగ్. వీడు ఏమంటున్నాడు సిస్టమ్ యొక్క ఎంట్రోపీ అనేది లాస్ అవుతుంది ఎందుకంటే సరౌండింగ్ ఇవ్వడం వల్ల. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. కాబట్టి సో 4th వన్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. ఓకే, ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ కాబట్టి సో 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద one of the important topic in entropy concept in thermodynamics. Okay, so now coming to the 67th question చూసుకున్నట్లయితే how does the volume of 1 mole of an ideal gas change in the temperature and the pressure are both decreased by the factor of 4? Okay, ఒక ఐడియల్ గ్యాస్ లో చూసుకున్నట్లయితే 1 mole of ఐడియల్ గ్యాస్ తీసుకున్నట్లయితే దానిలో ఉన్న టెంపరేచర్ అండ్ ప్రెషర్ అనేది 4 times అనేది తగ్గించినట్లయితే దాని యొక్క వాల్యూమ్ అనేది ఏం అవుతుందో అడుగుతున్నాడు. వీడైతే ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఈస్ డిక్రీజెస్ బై 4 times అండ్ డిక్రీజెస్ బై 16 times అండ్ ఇంక్రీజెస్ బై 4 times అండ్ రిమైన్స్ అన్చేంజ్డ్ అని అన్నాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకైతే ఐడియల్ గ్యాస్ ఫార్ములా అయితే తెలియాలి ఫ్రెండ్స్. సో ఐడియల్ గ్యాస్ ఈజ్ నథింగ్ బట్ ద PV ఈజ్ ఈక్వల్ టు NRT. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐడియల్ గ్యాస్. ఇక్కడ ఏమడిగాడు 1 mole ఆఫ్ ఐడియల్ గ్యాస్ అన్నాడు కాబట్టి N వాల్యూ ఏంటి 1. ఓకే, సో PV ఈజ్ ఈక్వల్ టు NRT బై V అయితే వస్తుంది ఎందుకంటే వీడి వాల్యూమ్ అనేది ఏంటి చేంజ్ అవుతుందా లేదా అయితే అడుగుతున్నాడు కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు NRT బై P కాబట్టి సో N వాల్యూ 1 కాబట్టి వీడు ఇక్కడ ఏమన్నాడు ప్రెషర్ అండ్ టెంపరేచర్ ని కూడా ఏంటి 4 times అనేవి డిక్రీజ్ చేశాడు కాబట్టి T ఈజ్ ఈక్వల్ టు T/4 అండ్ P ఈజ్ ఈక్వల్ టు P/4. సో ఈ రెండు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే V ఈజ్ ఈక్వల్ టు RT
ఆర్ T/4 అండ్ P/4 4 కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి RT/P అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఏ టర్మ్ అయితే వచ్చిందో V ఈజ్ ఈక్వల్ టు RT/P సేమ్ టర్మ్ అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి మనకి వాల్యూమ్ అనేది డస్ నాట్ చేంజ్, వాల్యూమ్ అనేది ఏ విధంగా చేంజ్ అయితే అవ్వదు కాబట్టి సో ఆప్షన్ 4 is the correct answer. Okay, volume is remain unchanged. Okay, so now coming to the 68th question. So 68th question చూసుకున్నట్లయితే the rate determining step in Michaelis-Menten kinetics is. ఓకే, మైకెలిస్-మెంటన్ కైనెటిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే రేట్ డిటర్మినింగ్ స్టెప్ అనేది ఎక్కడ జరుగుతుందో అడుగుతున్నాడు. వీడైతే 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఇస్ the complex formation step and second one is the complex dissociation step to produce product and the product formation step and fourth one is both 1 and 3. ఓకే, సో ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు తెలిసినట్లయితే మైకెలిస్-మెంటన్ ఈక్వేషన్ చూసుకున్నట్లయితే ఇది మనకి ఏంటంటే ఎంజైమ్ కైనెటిక్స్ లో అయితే వస్తుంది ఫ్రెండ్స్, మైకెలిస్-మెంటన్ ఈక్వేషన్ అనేది. సో Michaelis-Menten equation ఏంటంటే enzyme is reacted to the substrate, it will converted to the complex enzyme substrate complex and here this is the disconnection. This complex is dissociation into to form a enzyme plus product అనేది మనకు ఫైనల్ గా రావడం జరుగుతుంది. ఇన్ దిస్ ఎంజైమ్ ప్లస్ సబ్స్ట్రేట్ స్టెప్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఫాస్ట్ స్టెప్. ఇయర్ దిస్ ఈస్ ద స్లో స్టెప్. మనకి ఎప్పుడు కూడా స్లో స్టెప్ లో అనేది రేట్ డిటర్మైనింగ్ స్టెప్ కాబట్టి ఇయర్ ద కాంప్లెక్స్ ఫార్మేషన్, ఇయర్ దిస్ ఈస్ ద కాంప్లెక్స్ ఈజ్ డిసోసియేషన్ విట్ కన్వర్టెడ్ టు ద ప్రొడక్ట్. దిస్ స్టెప్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ కాబట్టి సో మనకి ఏంటవుతుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి మైకెలిస్-మెంటన్ ఈక్వేషన్ లో రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అనేది ఏముంటుందంటే కాంప్లెక్స్ అనేది డిసోసియేషన్ అయ్యి మనకి ఏంటంటే ప్రొడక్ట్ అనేది ఫార్మ్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో Michaelis-Menten ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ V0 ఈజ్ ఈక్వల్ టు Vmax ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్ బై Km ప్లస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ Michaelis-Menten ఈక్వేషన్. సో 68th క్వశ్చన్ చూసుకున్నట్లయితే the complex dissociation step is produce a product. So this is nothing but rate determining step. Okay friends, now coming to the 69th question. Okay, so 69th question చూసుకున్నట్లయితే here this is the one of the important question in electrochemistry. Okay, so for a reaction Zn2 plus 2 electrons it will connect to the Zn, then E0 is equal to minus 0.76 volts. Which of the following statement is true? Here is nothing but electrode potential. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్ లో ఏది కరెక్ట్ ఆప్షన్ అడుగుతున్నాడు. E depends upon temperature. E changes when Z plate is made bigger in size. E becomes double if equation is multiplied by 2. Zn2 plus can be reduced to Zn by H2 gas. ఓకే, ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడంటే ఇక్కడ ఈ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్ అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్ మనం తెలుసుకున్నట్లయితే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టెంపరేచర్ అనేది పెరిగినా తగ్గినా మనకి ఏంటంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆప్షన్ 1 ఇస్ ద ట్రూ. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ చేంజ్ వెన్ Zn ప్లేట్ ఈస్ మేడ్ బిగ్గర్ ఇన్ సైజ్. మనకి ఆ యొక్క ఎలక్ట్రోడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోడ్ అనేది సైజ్ అనేది తక్కువగా ఉన్నా దాని సైజ్ ఎక్కువగా ఉన్నా మనకి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఏ విధమైనటువంటి చేంజ్ అయితే ఉన్నది. ఓకే, మనం ఒక రాడ్ తీసుకుంటాం ఏంటి మన యొక్క మెటల్ రాడ్ గా తీసుకున్నట్లయితే దాని యొక్క సైజ్ అనేది తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ అనేది కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకు కాబట్టి ఈ ఆప్షన్ అనేది నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్. అండ్ 3 అనేది చూసుకున్నట్లయితే ఈ బికమ్స్ డబల్ ఇఫ్ ఈక్వేషన్ ఈస్ మల్టిప్లైడ్ బై 2. మనం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది డబల్ చేసినట్లయితే ఈక్వేషన్ అనేది 2 చేత మల్టిప్లై చేసినట్లయితే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది ఎటువంటి విధమైన చేంజ్ అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది ఏంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది చేంజ్ బట్టి వస్తుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఎటువంటి విధమైనటువంటి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది చేంజ్ అయితే ఉండదు కాబట్టి సో ఆప్షన్ 3 కూడా నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, 4th ఆప్షన్ చూసినట్లయితే Zn2 ప్లస్ కెన్ బి రిడ్యూస్డ్ టు Zn. ఓకే, ఈ H2 గ్యాస్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హైడ్రోజన్ అనేది ఏంటంటే మనకి రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ అనేది రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఎక్కువ కాబట్టి కంపేర్ టు ద Zn కాబట్టి ఎందుకంటే Zn అనేది 0 నెగిటివ్ లో ఉంటుంది
హైడ్రోజన్ అనేది పాజిటివ్ లో ఉంటుంది. దేనికి ఎక్కువ రెడాక్స్ పొటెన్షియల్ వాల్యూ ఉంటుందంటే హైడ్రోజన్. కాబట్టి ఏదైతే ఎక్కువ రెడాక్స్ పొటెన్షియల్ వాల్యూ ఉంటుందో అది అనేది మనకి ఏంటవుతుందంటే రిడాక్షన్ జరుగుతుంది. తక్కువ రెడాక్స్ పొటెన్షియల్ వాల్యూ ఉన్నది ఆక్సిడేషన్ జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ Zn2+ కెన్ బి రిడ్యూస్డ్ టు Zn అని అడుగుతున్నాడు. కాబట్టి సో దిస్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే Zn2+ అనేది మనకి ఏంటంటే ఆక్సిడేషన్ జరుగుతుంది. కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే టెంపరేచర్ మీద మనకి మాత్రమే ఈ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో నౌ కమింగ్ టు ద 70th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇన్ ఫ్రాండ్లిచ్ రిజర్ప్షన్ ఐసోథర్మ్ ద వాల్యూ ఆఫ్ 1/n ఈజ్. ఓకే, మనం చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ఫ్రాండ్లిచ్ రిజర్ప్షన్ ఐసోథర్మ్ ప్రకారం చూసుకున్నట్లయితే 1/n వాల్యూ అనేది మనకి ఎప్పుడు కూడా ఇన్ బిట్వీన్ 0 and 1 ఇన్ ఆల్ కేసెస్. ఏ కేసెస్ లో కూడా మనకి ఏంటంటే 0 and 1 మాత్రమే ఉంటుంది. ఇది అకార్డింగ్ టు థియరిటికల్ వాళ్ళు మనకి ఫైండ్ అవుట్ చేసి అయితే చెప్పడం జరిగింది. మీరైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇన్ ఫ్రాండ్లిచ్ రిజర్ప్షన్ ఐసోథర్మ్ 1/n వాల్యూ అనేది బిట్వీన్ 0 and 1 ఉంటుంది. ఏ కేసెస్ లో కూడా దీని వాల్యూ అనేది 1/1 and 0 మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద 56 to 70th క్వశ్చన్స్ ఇన్ APPGSAT 2021 మోడల్ పేపర్. ఓకే ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకైతే కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. నేను దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ కెమిస్ట్రీ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ లాట్. ఆల్ ద వెరీ బెస్ట్.